నేను చెప్పేది ఒక్కటే, మేము మా కష్టంతో మా ప్రతిభతోనే వచ్చాం. ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకోలేదు మేము. దయచేసి ఈ ఆరోపణలు ఆపండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. అంటే ఎవరైతే చెప్పారో నేను రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి వదులుతా అని చెప్పారు, అలాగే 16,000 పైచీలకు పోస్టులు ఆన్ టైం ఆన్ రికార్డ్స్ ప్రకారం మీ అందరికీ కూడా సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. ఇదంతా చూసి కేవలం ఒక రాజకీయ కుట్ర నేపథ్యమే అనుకోవచ్చు. తప్పకుండా ఇది రాజకీయ నేత కుట్రలే. ఎందుకంటే సీఎం సార్ రాగానే మొదటి సంతకం డిఎస్సి పైనే చేశారు. చెప్పినట్టు చేశారు వాళ్ళు. ఎలాంటి ఫేక్ లేదు దీంట్లో. దయచేసి ఇప్పటికన్నా ఈ ఆరోపణలు ఆపండి. మమ్మల్ని ప్రశాంతంగా మా జీవితం సాగేలా చేయండి. అపర్ణ హోలగుందా సార్ 370 చేంజ్ వచ్చింది. మాకు క్యాస్ట్ లో వచ్చిందండి. ఓకే. ఈడబ్ల్యూఎస్ యాక్చువల్గా మాకు 7 years నుంచి నోటిఫికేషనే లేదండి. మేము ఎంతో పోరాటం పడి లీవులు పెట్టుకొని చదువు అన్ని మానేసుకొని ఫ్యామిలీని పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి చదివినాం. మనకేం ఊరికేం రాలేదు, టీచర్స్కి ఎవరికి జాబ్ రాదు. సో మేము చదివే వచ్చినాం, కానీ ఇదేదో రూమర్స్ క్రియేట్ చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తే మేము సార్ ఇవంతా పొలిటికల్గా చేస్తున్నారు, మనకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ ప్రకారమే వచ్చినాము, లీగల్గానే వచ్చినాము. ఏదన్నా కూడా అంతే కదా, ప్రతిదీ కరెక్ట్గానే చేశారు. అవునండి. నేను 2018 రాశాను సార్ డిఎస్సి. అప్పుడు రాలేదు. తర్వాత 7 years నుంచి అదే చదువుతూనే ఉన్నాను. ఎక్కడికి హాస్టల్ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని చదివాను సార్. రాత్రి పగలు చదివాను. అలాంటిది ఇప్పుడు అందరూ ఆరోపణలు చేసి తప్పుడు డిఎస్సి దగా డిఎస్సి అంటున్నారు. చాలా బాధగా అనిపిస్తుంది సార్. అందుకే అందరం కలిసికట్టుగా హర్షం వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఎస్జిటి సార్ 1 to 5th ఎలా చూడొచ్చు నేనండి. వాళ్ళు చూసారా మేము కష్టపడింది, వాళ్ళు చూసారా మేము డబ్బులు ఇచ్చింది వాళ్ళు చూసారా. మా కష్టం మాకు తెలుసు కాబట్టి మేము మెగా డిఎస్సి అని అంటున్నాం కదా. వాళ్ళు మా కష్టాలను ఏమన్నా చూడలేదు కదా. ఏం చూడకుండా ఎలా చూడకుండా ఇలా మాట్లాడితే ఎలాగండి. అందుకని మేము అందరం ఒక్కటిగా భావించి హర్షం వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చామండి. సిబిఐ ఎంక్వైరీ వాళ్ళే చెప్పారు కదండి, సిబిఐ ఎంక్వైరీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉండదు. కోర్టు కూడా కొట్టేసింది కేసుని. మరి అలాంటిది ఎలా అంటారండి దగా డిఎస్సి అని. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా అండి అసలు? ఓన్లీ మార్క్స్ వైజ్ హారిజాంటల్ రిజర్వేషన్ చేస్తారు. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఉమెన్స్కి ఎక్కువ ఇస్తారు, కానీ అట్లా చేయలేదు ఈసారి. అందరికీ సమానంగా అవకాశాలు ఇచ్చారు. అలాంటి ప్రభుత్వం అండి తెలుగుదేశం ప్రభుత్వం. అవునండి 2018, నాది 2017లో టీటీసీ కంప్లీట్ అయిపోయింది. 2018 రాశాను, కానీ అప్పుడు రాలేదండి. చూసామండి 2021 వరకు చూసాం. ఇస్తాడని మా నాన్న పెళ్లి చేయకుండా చూశాడు, కానీ ఇంకా ఎంతకి ఇవ్వకపోయేసరికి మా నాన్న పెళ్లి చేశాడు. కానీ మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేసి నన్ను చదివించారండి. చాలా గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. మా కుటుంబ సభ్యుల మధ్య చాలా గర్వంగా తలెత్తి తిరుగుతున్నామండి. అట్లా ఆత్మగౌరవం భంగపడింది కాబట్టే మేము ఈరోజు అంతా కలిసికట్టుగా వచ్చామండి. అందుకోసమని వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడానికే వచ్చాం. ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరండి అసలు? కెమెరా ముందుకు వచ్చి మాట్లాడమనండి వాళ్ళని. మున్ని సార్ 6th ర్యాంక్ సార్, టీసీబీ సార్. అలా ఏం రాలేదు సార్, అందరికీ అర్హత ఉన్న వాళ్ళకే ఇచ్చినాడు సార్. అవకతవకలు అయితే ఏం జరగలేదు సార్. అట్లా చాలా కష్టపడ్డాం సార్. దాదాపు 6 years వెయిట్ చేసినాం సార్, ఎప్పుడు వదులుతారా డిఎస్సి అనే ఉద్దేశంతో. లాస్ట్ గవర్నమెంట్ అయితే అసలు డిఎస్సి వదులుతా అని చెప్పి 5 years అసలు వదలలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి సంతకంతోనే మాకు డిఎస్సి వదులుతున్నారు సార్. దానికి చాలా సంతోషం సార్. కానీ ఇప్పుడు దీని మీద ఊరికే లేనిపోని అన్ని అపోహలు సృష్టిస్తున్నారు సార్. అలా ఏం లేదు సార్, కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు సార్. మా బంధువులు వాళ్ళందరికీ తెలుసు కదా సార్, మేము కష్టపడినది అన్ని చూసినారు కదా సార్ వాళ్ళు. అందుకే ఇవన్నీ తప్పుడు ప్రచారాలను వాళ్ళు కూడా నమ్ముతున్నారు సార్. ఉంది సార్, ఇవన్నీ తప్పుడు ప్రచారాలే సార్. అట్లా చేయకూడదు సార్. కానీ గవర్నమెంట్ ఏదైతే ఎవరైతే కష్టపడి చదివినారో మెరిట్ ప్రకారమే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. అవన్నీ తప్పుడు ప్రచారాలే సార్. అవును సార్, అదేం లేదు. స్పోర్ట్స్ కోటా కూడా ఏమంటే సార్ వాళ్ళకి మెడల్స్ దాని ప్రకారం ర్యాంక్ ప్రకారం ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింటాయి, దాని ప్రకారమే ఇచ్చారు సార్. కరెక్ట్గానే అన్ని అమలు చేశారు సార్.